శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జీవుని ఊర్ధ్వ అధోగతుల వర్ణన. పరాత్పర, మనిషిగా పుట్టాలంటే ఏం చేయాలి? మనిషికి మృత్యువెలా ప్రాప్తిస్తుంది? శరీరాన్ని ఆశ్రయించి మరణించేదెవరు? ఇంద్రియాలు కాదు కదా, మరి అవేమైపోతాయి? మనిషి అస్పృశ్యుడు ఎలా అవుతాడు? ఇక్కడ చేయబడ్డ కర్మకు ఫలాన్ని ఎక్కడెలా అనుభవిస్తాడు? అసలు ఎక్కడికి ఎలా వెళ్తాడు? యమలోకానికి, విష్ణులోకానికి ఏ మార్గాల్లో వెళ్తాడు? ప్రభో, నా పట్ల ప్రసన్నులై దయచేశారు కాబట్టి నా ఆత్రాన్ని మన్నించి నా అజ్ఞానాన్ని దూరం చెయ్యండి అన్నాడు గరుడు. ఓయి వినతానందన, పరస్త్రీని కానీ బ్రాహ్మణుని కానీ ధనాన్ని కానీ అపహరించిన వాడు నిర్జన ప్రదేశంలో కానీ మహారణ్యంలో కానీ బ్రహ్మరాక్షసుగా పుడతాడు. రత్నాల దొంగ నీచయోనిలో పుడతాడు. కొన్ని జన్మల ఆ జీవులు మృత్యు సమయంలో పెట్టుకున్న ఆశలకు కోరికలకు అనుగుణంగా కూడా వస్తాయి. నవరంధ్రముల కాయం మానవ శరీరం అని మాట విన్నావు కదా. సత్కర్మలు చేసిన పుణ్యాత్ముని ప్రాణం నాభి నుంచి పై వరకు గల ఊర్ధ్వ చిత్రాల నుండి బయటికి పోతుంది. శరీరం ద్వారా చేసే పనులు శరీరంతోటే అనుభవించాలి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అనాసక్త భావంతో అన్ని సత్కర్మలే చేసేవాడు అన్ని చోట్ల సుఖాన్నే అనుభవిస్తాడు. అతడు సాంసారిక మాయాజాలంలో చిక్కుకోడు. మాయ వలలో పడి వికర్మలనే చేసేవాడు పాశబద్ధులై కష్టాల పాలవుతాడు. 84 లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్టత. మనిషి ఏకమాత్ర కర్తవ్యం ధర్మం. మనిషికి అన్ని చోట్ల హితాన్ని కలిగించేవి, ప్రేతత్వం నుంచి ముక్తిని కలిగించేవి ఏవో తెలిసింది కదా గరిత్మంతా. ఈ సృష్టిలో 84 లక్షల యోనులున్నాయి. వీటిని 4 రకాల జీవాలుగా విభజించవచ్చు. అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయిజ అనే ఈ రకాల్లో మరల ఒక్కొక్కటి 21 లక్షల జీవాలతో ఉన్నది. మనుష్యాది యోనులను జరాయిజాలంటారు. వీటిలో మనుష్య జన్మ పరమ దుర్లభం. మనుష్య లేదా మానవజాతి సర్వశ్రేష్టం. ఈ పంచేంద్రియ యుక్త యోని ప్రాణినికి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించదు. ఈ జాతిలో ప్రముఖమైన వర్ణాలు 4. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామకములైన ఈ వర్ణాలు వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. వీరే కాక మానవుల్లో భిల్లులని, తొంబులని, మ్లేచ్చులని మరెన్నో ప్రకారాల జాతులున్నాయి. జీవుల్లో వేల సంఖ్యలో రకాలున్న ఆహారం, మైథునం, నిద్ర, భయం, క్రోధం అన్నింటికీ ఉంటాయి. కానీ వివేకం కొందరికే ఉంటుంది. శారీరక సంరచన కూడా అన్నింటికీ ఒకేలా ఉండదు. ఒకే పాదం నుంచి 8 పాదాలున్న ప్రాణులు కూడా ఉంటాయి. 2 పాదాలున్నది మానవ జాతి. కృష్ణసారం అను పేరుగల మృగం నివసించే ప్రదేశాన్ని ధర్మదేశం అంటారు. బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివసిస్తారు. పంచమహాభూతాల్లో ప్రాణి, ప్రాణుల్లో బుద్ధిజీవి, బుద్ధిజీవుల్లో మనిషి, మనుషుల్లో బ్రాహ్మణ వర్ణులు శ్రేష్ఠులు. స్వర్ణాన్ని కానీ మోక్షాన్ని కానీ సాధించుకునే అవకాశం మానవ శరీరానికే ఉంది. అటువంటి మానవ శరీరం లభించి కూడా దాన్ని సత్కర్మలకు, మోక్ష సాధనకు వాడని వారు తమని తామే మోసగించుకుంటున్నట్టు లెక్క. 100 కాసులున్నవాడు 1000 కాసుల కోసం, 1000 గలవాడు 1,00,000 కోసం ప్రయత్నిస్తాడు. 1,00,000 కాసులున్నవాడు రాజ్యం కావాలంటాడు. రాజుకి వాడుకున్న రాజ్యం చాలదు, మొత్తం పృథ్వీనే శాసించేయాలనుకుంటాడు. అలా పృథ్వీ శాసకుడైన చక్రవర్తి దేవేంద్ర పదవిని అధిష్ఠించాలనుకుంటాడు. ఆ ఇంద్రుడైనా తృప్తిగా, సుఖంగా, విశ్రాంతిగా జీవిస్తాడా అంటే అదీ లేదు. ఇలా మొత్తం మానవ జాతిని ఒకే మనసు, ఆ మనసుని ఒకే ఒక తృష్ణ శాసిస్తున్నాయి. ఈ తృష్ణ వల్ల దానికి బానిసైన మనిషికి నరకానికి పోతాడు. తృష్ణను జయించిన వానికి తృప్తి లభిస్తుంది. ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలు పొందుతాడు. ఇచ్చతి శతీ సహస్రం సహస్రీ లక్ష మీహతే కర్తం లక్షాధిపతి రాజ్యం రాజాపి సకలాంధరాం లబ్ధం చక్రధరోపి సురత్వం సురభావే సకల సురపతిర్భవితం సురపతిరూర్ధ్వగతిత్వం తథాపి ననివర్తతే తృష్ణాయా చాభిభూతస్తు నరకం ప్రతిపద్యతే తృష్ణాముక్తాసు ఏకేచిత్ స్వర్గవాసం లభంతితే. ఈ విశ్వంలో ఆత్మాధీనులైన వ్యక్తులే సుఖపడతారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే 5 విషయాలు. ఈ విషయాలను కోరేవే విషయవాంఛలు. అవి జీవిని సుఖంగా బతకనివ్వవు. లేడి, ఏనుగు, దీపం పురుగు, తేనెటీగ, చేప ఈ 5 ప్రాణులు క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రస అనే ఒక్కొక్క విషయవాంఛతోనే నశిస్తాయి. అలాంటప్పుడు అన్ని విషయవాంఛల కోసం ఆరాటపడే మనిషి గతి వేరే చెప్పాలా? మానవ సంఘానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. వాటిని గౌరవించి పాటించినంత కాలమే ఆ సంఘానికి సుఖశాంతులుంటాయి.
కానీ మనిషి పుత్ర కలత్రాది బంధాల్లో చిక్కుకున్నంత కాలం ముక్తి మార్గం కనిపించదు. ఎంత గొప్ప మనిషి అయినా మృత్యువును జయించలేడు. ఈ లోకంలోకి ఒంటరిగా వస్తాడు, ఈ లోకం నుంచి ఒంటరిగానే పోతాడు. ఏడుస్తూ వస్తాడు, ఏడుస్తూనే పోతాడు. ఏడుస్తూనే వచ్చినా నవ్వుతూ పోగలిగేవాడు యోగి, ఋషి, ధన్యాత్ముడు. ఒంటరిగా మరణించే మానవుడు తన పాపపుణ్యాల ఫలాలను కూడా ఒంటరిగానే అనుభవించవలసి ఉంటుంది. మనిషి బతికినంత కాలం తానెంతగానో ప్రేమించిన బంధుబాంధవులు ఆ మనిషి మరణించగానే వాని శరీరాన్ని కట్టెల సవారీకెక్కించి ఎప్పటికో దూరంగా మట్టి బస్తాను వలె మోసుకెళ్ళి నిప్పుల్లో పడేసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోతారు. ధర్మం ఒక్కటే వాణ్ణి అనుసరించి పోతుంది. ప్రాణి యొక్క ధనము, వైభవము వాని ఇంటి దగ్గరే ఉండిపోతుంది. ఆ బంధం అక్కడే తెగిపోతుంది. మిత్రులు, బాంధవులు శ్మశానం దాకా వెళతారు. వీరి బంధం ఇక్కడితో సరి. ఇక పుట్టిన కాడి నుంచి చావు దాకా పెంచి పోషించి ఇది నాది అనుకునే విర్రవీగిన శరీరం అగ్నిలో పడి బూడిదైపోతుంది. దాని బంధం అక్కడితో సరి. ఇక వీడని బంధం విడవని మిత్రమై జోడు వీడని సైదోడై జీవాత్మతో మిగిలేది పాపపుణ్యాలే. మృతం శరీరముత్సృజ్య కాష్టలోక సమం క్షితౌ బాంధవా విముఖాయాంతి ధర్మస్థమనుగచ్చతి గృహేష్వర్థాని వర్తంతే శ్మశానాన్ మిత్ర బాంధవాః శరీరం వహ్నిరాదత్తే సుకృతం దుష్కృతం వ్రజేత్ శరీరం వహ్నినాదగ్ధం పుణ్యం పాపం సహస్థితం. పక్షిరాజా, ధనవంతుడు ఈరోజు సూర్యుడు అస్తమించేలోగా ఎవరికి ఏమీ దానం చేయలేదనుకో, రేపు తెల్లారాక ఈలోగానే వాడి బతుకు తెల్లారిపోతే ఆ డబ్బంతా ఎవరి వశమైపోతుందో ఎవరికి తెలుసు. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఎంతో మంది దగ్గర ఎంతో కొంత ధనం ఉండే తీరుతుంది కదా. దాన్ని పరోపకార నిమిత్తమో శ్రేష్ఠ ద్విజుల దానార్థమో వాడకుండా అంతా తాను తన పుత్రులే వాడేసుకోవాలనుకుంటే ఆ ధనమే ఒక్క రూపాన్ని ధరించి వాడు పోయే ముందు అడుగుతుంది, నన్ను ఎలాగూ తీసుకుపోలేవు, కనీసం దానమైనా చేసి ఉంటే ఆ పుణ్యాన్నైనా పట్టుకుపోగలిగి ఉండేవాడివి కదా అని. ఇలా ఆలోచించి రేపు ఏమవుతామో అనుకుని ఇవాళే సత్కర్మలు ఆచరించాలి. మనిషి శ్రద్ధాపూర్వకంగా పవిత్రుడై శుద్ధ మనస్కుడై ఇచ్చే ధనం ధర్మాన్ని నిలబెడితే ఆ మనిషికి నరకమే ఉండదు. ఈ ధర్మమే మళ్ళా అతని అర్ధకామ సముపార్జనలో అక్కరకు వస్తుందనేది ధర్మ సూక్ష్మం, శ్రద్ధాపూర్వకం. కానీ ధర్మం ఏ లోకంలోనూ అక్కరకు రాదు. ప్రచుర ధనరాశి వల్ల ధర్మం సిద్ధించదు. ధర్మసిద్ధి శ్రద్ధామూలకం. అట్టి ధర్మమే ఆ వ్యక్తికి మోక్షప్రదాయకం. శుభం వాయుదివా పాపం భుంక్తి సర్వత్ర మానవః యదనస్తమితే సూర్యే న దత్తం ధనమర్థినాం న జానే తస్య తద్విత్తం ప్రాతః కస్య భవిష్యతి రారటీతి ధనం తస్య కోమే భర్త భవిష్యతి న దత్తం ద్విజముఖ్యేభ్యః పరోపకృతయే తదా పూర్వజన్మ కృతాత్ పుణ్యాజ్జలబ్ధం బహుచాల్పకం తదీదృశం పరిజ్ఞాయ ధర్మార్థే ధీయతే ధనం ధనేన ధార్యతే ధర్మః శ్రద్ధాపూతేన చేతసా శ్రద్ధావిరహితో ధర్మో నేహాముత్ర చ తత్ఫలం ధర్మాచ్చ జాయతే హ్యర్థో ధర్మాత్ కామోపి జాయతే ధర్మ ఏవాపవర్గాయ తస్మాత్ ధర్మం సమాచరేత్ శ్రద్ధయా సాధ్యతే ధర్మో బహుభిర్నార్ధరాశిభిః అకించనా హి మునయః శ్రద్ధావంతో దివంగతాః అశ్రద్ధయా హుతం దత్తం తపస్తపం కృతం చయత్ అసదిచ్యతే పక్షిన్ ప్రేత్య చేహన తత్ఫలం. ఓం శాంతి శాంతి శాంతి.